కోర్టు ఉత్తర్వులు రెవెన్యూ శాఖ స్వాధీన పత్రం ఉన్నప్పటికీ తమ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కాకినాడ రూరల్ మండలం పి వెంకటాపురానికి చెందిన కుప్సెట్టి సత్యబాబు పోలీసు రెవెన్యూ అధికారులను కోరారు. కాకినాడ రూరల్ మండలం పి వెంకటాపురం గ్రామంలోని సర్వే నెంబర్ 181/3లో తనకు చెందిన 10 సెంట్ల స్థలాన్ని కొందరు అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు కుప్సెట్టి సత్యబాబు ఆరోపించారు. కోర్టు ఉత్తర్వులు ఎంఆర్ఓ జారీ చేసిన స్వాధీన పత్రం ఉన్నప్పటికీ పితాన్ లక్ష్మీదేవి ఆమె అనుచరులు అడ్డుకుంటూ దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ విషయమై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తమ వద్ద అన్ని భూ రికార్డులు ఉన్నాయని, ప్రభుత్వం పోలీసులు జోక్యం చేసుకుని తమ స్థలాన్ని తమకు అప్పగించి న్యాయం చేయాలని సత్యబాబు విజ్ఞప్తి చేశారు. పేరు కుప్సెట్టి సత్యబాబు అండి. అది పలవరాజు నగర్ అండి. పి వెంకటాపురంలో నాకు 25 సెంట్లు భూమి ఉంటే అందులో మా నాన్నగారు 95 సెంట్లు అమ్ముకున్నారండి. 95 సెంట్లు అమ్ముకున్నాండి. మిగతా 10 సెంట్లు నాకు రాశారండి. అది వీలునామా కూడా ఉందండి, డాక్యుమెంట్ ఉందండి, సర్వే రిపోర్ట్ ఉందండి, అన్నీ ఉన్నాయండి. సర్వే చేయించండి, సర్వే రిపోర్ట్ కూడా అందులో ఉంది సార్. రాళ్ళు వేసింది కూడా అందులో ఉంది సార్. ఇది 2000 నాకు దగ్గర 2024 నుంచి నేను పోరాటమండి. ఆ సైడ్ లో నేను రాళ్ళు వేసుకుంటే పీకేస్తున్నారండి. ఇప్పుడు డైరెక్ట్ గా గోడ కట్టుకుంటాను, ఫినిషింగ్ చేసుకుని గోడ కట్టుకోవడానికి నేను కలెక్టరేట్ లో పెట్టుకున్నానండి. కలెక్టర్ పెట్టుకుని ఎంఆర్ఓ రాశారండి. ఎంఆర్ఓ దగ్గర నుంచి ఇప్పుడు నాకు లెటర్ ఇచ్చారండి. ఏమనండి, నువ్వు ఫినిషింగ్ చేసుకుంటావు, గోడ కట్టుకుంటావు, కట్టుకో నువ్వు అని ఎంఆర్ఓ లెటర్ ఇచ్చారండి నాకు. ఇచ్చారు ఎంఆర్ఓ కలెక్టర్ గారు దగ్గర ఎంఆర్ఓ నాకు ఇచ్చారండి. ఇలా ఫినిషింగ్ చేసి ఎటువంటి అర్థం చేయాలి, పోలీస్ కూడా ఇవ్వండి అని రాశాను ఇచ్చారండి. ఎంఆర్ఓ గారు మన సోమవారం ఇచ్చారండి రిపోర్ట్. నాకు నా సైడ్ లో వెళ్ళకుండా ఆ సంవత్సరం నుంచి కూడా ఆ సైడ్ నాదని పక్క సరిహద్దుల వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారండి. ఆ సరిహద్దుల దాన్ని నా పేరు కుప్సెట్టి సత్యబాబు అండి. అయితే పి వెంకటాపురంలో ఇదనమాట. అది కలెక్టర్ గారి దగ్గర ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టాయి, పోలీస్ స్టేషన్లో ఎన్నోసార్లు కంప్లైంట్ పెట్టాయి. ఆ కంప్లైంట్లు తీసుకోవట్లేదండి. ఎన్నిసార్లు వెళ్ళినా సరే తిమ్మాపురం పోలీసు వారండి. మన 6వ తారీఖున అండి, పోయిన నెల 6వ తారీఖున 6/5 దాని రికార్డు ఉందండి. 6వ తారీఖున నా మొక్కలు కొట్టించుకున్నానండి. వచ్చి పన్నులు పెట్టుకునండి. అడంగా వచ్చండి, సడన్గా వచ్చేసండి, చేయి తిప్పేసండి, గొడవలతో చంపెత్తని గొడవ ఎత్తారండి. పితం దివాకర్ అండి. ఇక్కడ గాడ్ కూడా ఉందండి. అవన్నీ నా రికార్డులు నా దగ్గర ఉన్నాయండి. ఎమ్మెల్సీ ఉందండి. పితాన్ లక్ష్మి అండి, పితాన్ సత్యరాజు అండి, పితాన్ దివాకర్ అండి, విత్తనాల నాగమణి అండి. ఈ నలుగురు నా మీద దాడి చేస్తే అండి ఇలా జరిగిందండి. ఇలా జరిగితే ఎమ్మెల్సీ కట్టానండి. దాని రికార్డ్ అంతా ఉందని మీకు ఇస్తాను ఇవన్నీ. అప్పటి నుంచి నాకు కలెక్టర్ గారు దెబ్బ తగిలిన తర్వాత వెళ్ళాను. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇలా చేస్తారు, ఇలా చంపేస్తారు వీళ్ళు అని. అప్పుడు ఎంఆర్ఓ ముందు అర్జెంటుగా యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద. పనులు చేస్తుంటే దౌర్జన్యం వచ్చి చెయ్యి తిప్పేసండి, చెయ్యి ఎరగొడిచారండి. అప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఎమ్మెల్సీ చేయించుకున్నానండి. ఒక ఆయన పనులలో ఒక ఆయన ఉండిపోయాడు, మేస్త్రి చంపేస్తాడేమో. ఏం చేస్తా ఇప్పుడు వచ్చి గ్రావెల్ తోలించుకున్నానండి. ఆ రిపోర్ట్ పెట్టుకుని అక్కడికి వెళ్ళానండి. ఎక్కడికండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. తిమ్మాపురం పోలీస్ స్టేషన్కి వెళ్తాండి. తిమ్మాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అది ఏమన్నాడు ఏంటంటే ఈ సర్వేలు తీసుకొచ్చుకుని చేయించుకో అన్నాడండి. మళ్ళా ప్రత్యేకంగానే ఆల్రెడీ సర్వే చేయించేసానండి. సర్వే రిపోర్ట్ ఉందండి. అన్ని ఆర్డర్స్ ఉండగా మళ్ళీ సర్వే చేయించుకోమన్నది అన్నానండి. అందులో మీ రికార్డ్ మీ డాక్యుమెంట్లో ఉందండి అన్నీ. అది కొద్దిగా పరిశీలించి నాకు న్యాయం చేయాలని కోరుకున్నాను.